బాలయ్య కొడుక్కి విలన్గా కనిపించబోతున్న తమిళ స్టార్ హీరో విక్రమ్ గారి అబ్బాయి ధ్రువ్ విక్రమ్. సో తాజాగా బాలయ్య కొడుకు లాంచింగ్ అయితే జరుగుతుందన్నమాట. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి చేతిలో బాలకృష్ణ గారు అయితే వాళ్ళ అబ్బాయిని పెట్టేశారు. సో ఇప్పటికే ఆ సినిమా పైన ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ సినిమా లాంచింగ్కి అంతా సిద్ధమైంది. సో లాంచ్ చేసి త్వరగా షూట్ కూడా పూర్తి చేసి 2025 ఎండింగ్ లోపే ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తారని తెలుస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పొచ్చు. దీనిలో కావాల్సిన యాక్టర్స్ అందరినీ కూడా ముందుగా తీసుకుంటున్నారు ప్రశాంత్ వర్మ గారు. ప్రతి ఒక్కరిని కూడా ఆడిషన్ చేసి ఎవరైతే అనుకున్న క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారో వాళ్ళందరినీ తీసుకుంటున్నారు అనమాట. సరే, ఈ క్రమంలో ఒక మంచి యంగ్ విలన్ ఉండాలి. ఎలా ఉండాలంటే పాన్ ఇండియా కంటెంట్కి సెట్ అయిపోయేటట్టు ఉండాలి ఆ విలన్ కూడా అనుకుని ఎవరైనా ఆలోచించగా ప్రశాంత్ వర్మ గారికి అయితే ఒక ఐడియా వచ్చిందంట. అది విక్రమ్ గారి అబ్బాయి ధ్రువ్ విక్రమ్ అయితే ఎలా ఉంటాడని చెప్పి. సో మరి అది దాని గురించి మాట్లాడి విక్రమ్ గారితో అలాగే బాలకృష్ణ గారితో మాట్లాడి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. సో మరి అదే కానీ నిజమైతే కనుక అటు తమిళ్లో కూడా ఆయనకు మంచి స్టార్టప్ అంటే ఒక యంగ్ హీరోగా మంచి క్రేజ్ అయితే వచ్చింది. సో మరి ఆయనకి ఒక బ్రేక్ త్రూ కావాలి. ఒక సోలో ఫిల్మ్ అయితే ఆయనకి బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితి కనపట్లేదు. సో మరి ఈ సినిమాలో కానీ మంచి యాక్టింగ్ కానీ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇటు తెలుగులో కూడా దానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయి కాబట్టి ఇద్దరు యంగ్ హీరోస్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక యంగ్ డైరెక్టర్ సినిమా తీస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ హనుమాన్ సినిమాకి మనం చూసాము. సో మరి ఇందులో ఈ విలన్ కూడా యంగ్గా ఉంటే ఇంకా ఏ లెవెల్కి వెళ్తుంది. అటు తమిళనాడులో కూడా చూస్తారు కాబట్టి సో పాన్ ఇండియా ఎంట్రీ అయితే బాలయ్య గారి అబ్బాయి ఖచ్చితంగా బిగ్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. సో మరి తమిళ నుంచి ఇటు ధ్రువ్ విక్రమ్ గారిని అయితే 90% ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. మరి ఇంకా కన్నడ నుంచి కానీ కేరళ నుంచి కానీ అలాగే నార్త్ నుంచి కానీ ఇంకెవరన్నా తీసుకుంటారా, యాక్టర్స్ ఎవరెవరు యాడ్ అవుతారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికైతే ధ్రువ్ విక్రమ్ గారు అయితే 90% ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో మరి ఆయన కానీ ఒప్పుకుంటే కనుక ఈ సినిమా షూట్ పూజా కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తారు. దానికి అటు బాలయ్య గారు అటు విక్రమ్ గారు కూడా వచ్చి కొడుకులిద్దరిని మంచిగా పూజా కార్యక్రమం చేసి షూట్ మీద వదులుతారని తెలుస్తుంది. సో మరి ప్రశాంత్ వర్మ గారి మైండ్లో ఏముంది, ఆయన బాలకృష్ణ గారి అబ్బాయి కోసం ఎలాంటి విజన్ అనుకుంటున్నారు అనేది 2025 వరకు వెయిట్ చేయాల్సిందే.